హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కానీ, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ మీద ఒక చైన్ రింగ్ తీసుకోవాలి. మిడిల్‌లో ఒక చైన్ రింగ్ తీసిన తర్వాత అదే స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి ఇంకొకసారి తీసుకోవాలి. మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి. అంటే 3 రింగ్స్ మనం తీసుకోవాలి. ఒకటి స్ట్రెయిట్, లెఫ్ట్ సైడ్‌కేమో 2 టైమ్స్ కిందకి దింపేయాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి తీసుకొని స్ట్రెయిట్‌గా ఒకసారి తీసుకోవాలి చైన్ రింగ్. ఇప్పుడేమో రైట్ సైడ్ తీసుకోవాలి 2 ఎక్స్‌ట్రా రింగ్స్‌ని. స్టార్టింగ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది. రైట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా, టాప్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ సేమ్, ఇంకొకసారి కూడా రైట్ సైడ్ అంటే 3 టైమ్స్ మనం రింగ్స్ అనేవి తీసుకోవాలి. మధ్యలో ఒకసారి, రైట్ సైడ్ 2 టైమ్స్. ఇప్పుడు నీడిల్ అనేది కిందకి దింపేసా. మళ్ళీ నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఆల్టర్‌నేటివ్‌గా లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి 3 టైమ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్, తర్వాత 2 టైమ్స్ లెఫ్ట్ సైడ్. ఇలా మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత పింక్ కలర్ యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ 3 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం గ్రీన్ కలర్‌తో స్టిచ్ చేసుకున్నాం కదా! వాటికి మధ్యలో మిడిల్ పాయింట్‌లో 3 టైమ్స్ మధ్యలో ఒకసారి, లెఫ్ట్ సైడ్‌కి ఒకసారి, రైట్ సైడ్‌కి ఒకసారి లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ స్టిచ్ చేసుకున్నామా, తర్వాత లెఫ్ట్ సైడ్ ఆల్టర్‌నేటివ్‌గా మనం గ్రీన్ కలర్ లెఫ్ట్, రైట్ ఆల్టర్‌నేటివ్‌గా ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఈ పింక్ కలర్ థ్రెడ్‌తో చిన్న ఈ ఫ్లవర్‌ని కూడా లెఫ్ట్, రైట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ 3 టైమ్స్ అయిపోయింది. తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ 3 టైమ్స్ అంటే ఆ 2 జాయింట్స్ పాయింట్ ఉంది కదా! ఆ జాయింట్ పాయింట్ దగ్గర మళ్ళీ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత యెల్లో కలర్ యాంకర్ థ్రెడ్ 2 లైన్స్ 2 రౌండ్స్ తిప్పి ఈ పింక్ కలర్ ఫ్లవర్ కింద ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్. మనం గ్రీన్ కలర్ థ్రెడ్, పింక్ కలర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాము. యెల్లో కలర్ థ్రెడ్ అనేది 2 లైన్స్ తీసుకున్నాము. 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ పింక్ కలర్ జాయింట్‌లో వేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఈ విధంగా సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకున్నామనుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్‌తో ఫుల్ థ్రెడ్ వర్క్‌తో చాలా అందమైన బ్లౌజ్ డిజైన్‌ని ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.